అందరికీ నమస్కారం అండి. నేను మీ హనుమాన్ శేఖర్ని. మనం ఆల్రెడీ షాప్ ఉందని చెప్పాం కదా, మనకు నర్సరీ కూడా ఉంది. ఆ నర్సరీలో మన షాప్లో అమ్మిన విత్తనాల వరకే మన నర్సరీలో పోస్తాము. ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాను. ఇది 3వ తారీఖు నాడు పరిశీలన నారు. ఇది వచ్చేసి భవిష్యత్. మనం షాపులో అయితే ఏదైతే అమ్ముతామో అదే మన నర్సరీలో పోసుకుంటాం. వేరే రకాలు పోయాం. మన షాపులో ఉన్న డిస్ట్రిబ్యూషన్స్ వరకే మనం పోస్తాం. చూడండి జర్మినేషన్ ఎలా వచ్చిందో, ఎక్సలెంట్గా వచ్చింది. 100కు 100 మొక్కలు భవిష్యత్తు ఏ విధంగా వచ్చిందో ఇటువైపు కూడా అదే అండి. భవిష్యత్తు ఎందుకు క్వాలిటీగా ఉంటుంది అనడానికి ప్రధాన కారణం ఏంటంటే అదే అండి. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. వందకు 100 మొక్కలు 100% జర్మినేషన్. ఇది ఎక్సలెంట్గా వచ్చింది చూడండి. మొక్క హెల్దీనెస్ కూడా, స్టెమ్ కూడా. మొక్క గింజలో క్వాలిటీ ఉంటే ఆ స్టెమ్నెస్ అనేది వస్తుంది. మనం మొక్క ఎంత హెల్దీగా వస్తే తోట కూడా అంత హెల్దీగానే ఉంటుంది. తోట కూడా మీకు ఆల్రెడీ జీఓటీ చూపించాను. ఈ సంవత్సరం మనం వేయబోయే తోట కూడా ఎంత క్వాలిటీగా ఉంటుంది, ఎంత క్వాలిటీగా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకొక విషయం ముందుకు దాకారండి, ఇంకా 2-3 రకాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. రైతులు కూడా కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే బెస్ట్ అండి. వర్షం పడ్డప్పుడు కంపల్సరీ ఫంగిసైడ్ మందులు నారుమడి మీద స్ప్రే చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. ఫంగిసైడ్ మందులు అంటే పెద్ద మందులు కూడా అవసరం లేదు. ఓన్లీ కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున వేసుకొని అట్లా స్ప్రే చేశారనుకోండి, మీరు వేరుకులుడి వ్యవస్థ నుంచి కూడా కొద్దిగా తప్పించుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పురుగు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. మన దాంట్లో కూడా పురుగు వచ్చింది. ఇది కులుడు అంటే మన దాంట్లో లేదు లేదు. కులుడు ఇట్లా కులుడు అంటే ఈ తల ఇక్కడికి నరికేస్తుంది, ఈ తల ఏడికి కొట్టేస్తుంది పురుగు. అంటే అది మీకు అర్థం కాదు, మీరు ఒత్తుగా పోసుకుంటారు కాబట్టి రైతుకి అర్థం కాదు. ఇది సగం నరికిన తర్వాత, సగం కొట్టిన తర్వాతకి మీకు వచ్చింది అనిపిస్తుంది. ఆ పురుగు ఈ దశలో ఉన్నప్పుడు 10-15 రోజులు అయినప్పుడు మాత్రం మామూలుగా మీరు చిన్నపాటి మందులు మోనోక్రోటోఫాస్ కానీ లేకపోతే మోనోక్రోటోఫాస్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి కొట్టుకోండి. డోస్ మాత్రం షాప్ను అడగండి. ఈ నారు ఏజ్ చెప్పి షాప్లో డోస్ అడగండి. ఎందుకంటే నేను డోస్ సైజింగ్ చేయకూడదు. ఎందుకంటే నాకు తెలియకుండా తెలుసు మనం స్ప్రే చేస్తూనే ఉన్నాం. కానీ కాకపోతే ఏంటంటే ఒక్కోసారి ఎక్కువ వేసినా కానీ మొక్క డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాపర్కు మోనోకి ఏమీ కాదు. అయినా కానీ మీరు ఒకసారి ఏదైనా అడగదలుచుకుంటే కనుక షాప్లో అడగండి. ఇది ఇట్లా అలా కొడుతుందండి, ఇట్లా వేరుకులుడు ఉంది, చచ్చిపోతుంది అన్నప్పుడు వాళ్ళే సరైన మందులు మీకు సలహా ఇస్తారు. ఈ 2 మందులు సరిపోతాయి. మోనోక్రోటోఫాస్ కాపర్ కలిపి స్ప్రే చేసుకోండి. ఏది పురుగుంటే కానీ పురుగుండి లేదా కులుడు ఉంటే ఏదో ఒకటి ఉంటే కనుక మోనో కొట్టుకోండి, లేదా క్యాస్కార్డ్ అని ఉంది ఒకటి, అదైనా కొట్టుకోండి. నాటివో లాంటిది కొట్టండి. ఇదన్నీ తెగులుకు బూస్తే మన కులుడు ఉంటే. పురుగుంటే కనుక మోనోక్రోటోఫాస్ సరిపోతుంది. కొద్దిగా మీరు కూడా జాగ్రత్తగా నారు ఎంత సస్యరక్షణగా వేస్తేనే అంత బాగుంటుంది. చూడండి మనది ఎంత హెల్దీగా ఉందో మొక్క కూడా. ఇంకో రకం కూడా ఉంది, చూపిస్తారండి. ఇదంతా బాగుంది. ఇది మనం ఇంకోటి యూనివేజువల్ అపూర్వ అని కూడా పోసాం, అది కూడా బాగా వచ్చింది. నారు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని చేయాలండి. మీరు కరెక్ట్గా మీరు పద్ధతులు పాటిస్తే 10 ప్యాకెట్లు కూడా మీకు ఎకరానికి సరిపోగా నారు మిగులుతుంది. యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా పాటిస్తే ఆ విధంగా మీరు కరెక్ట్గా ఫాలో అవుతారని నేను నమ్ముతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఒకసారి ముందుకు దాంతోపాటుగా మనం ఇప్పుడు కూడా పోసాము. ఇది స్పైస్ వేజ్ వాళ్ళది ఆర్ద్ర 512, స్పైస్ వేజ్ వాళ్ళది ఆర్ద్ర 512 పోసాము. ఇది కూడా ఎక్సలెంట్ జర్మినేషన్ వచ్చింది. చూడండి ఒకసారి, చూడండి 100కు 100 మొక్కలు. మొక్క ఇది కూడా చాలా హెల్దీగా ఉంది. 100కు 100 మొక్కలు. ఇది కూడా చాలా బాగుంది. ఇది మొత్తం స్పైస్ 52 ఆర్ద్ర అని, ప్లస్ అది మొత్తం భవిష్యత్తు. ఇదంతా మనకు నారు రైతులు ఆర్డర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ సలహా సూచన మేరకు వాళ్ళు అడిగిన ఇత్తనమే మనం కంపల్సరీ దీంట్లో పోస్తాం. వేరే రకాలు పోసి వేరే విధంగా ఇచ్చే ఆస్కారం అయితే మా కాలు లేదు. రైతులు కూడా గమనించండి. మంచి నర్సరీని ఎంచుకోండి, మంచి రకాల విత్తనాలు ఎంచుకొని మీరు చూసుకోండి.
మా దగ్గర అయితే ఖచ్చితంగా మీరు ఏం అడిగారో అదే నారు ఉంటుంది. మా దగ్గర లేని ఇత్తనాలు లేవంటే మీరు లేవని చెప్తాం. ఉదాహరణకు వాటి పేర్లు కూడా మనకు అవసరం లేదు. ఇంకొక చిన్న విషయం మీకు చెప్పేది ఏంటంటే, ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నారుమడి గురించి. నారుమడి ఈ విధంగా ఇట్లా అప్పుగా చేసుకుంటే కనుక వర్షం పడ్డా ఏం పడ్డా మీకు వర్షం పడ్డా కానీ నీళ్ళు ఎటు జారిపోతాయి. ఈ విధంగా ఎత్తు నార్మల్ చేసుకున్న రైతుకి నారు కూడా సస్యరక్షణ ఉంటుంది. ఎత్తు నార్మల్ మన దగ్గర ఎక్కడ చేయట్లేదు. ఇంత సస్యరక్షణ అవసరం లేకున్నా కొద్దిగా ప్లాట్గా చేసైనా మీరు ఈ విధంగా చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా, పుల్లుడు వస్తే పెద్ద కంగారు పడకండి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా క్యాస్కాడ్ కానీ నాటివో కానీ ఇలాంటివి కొట్టుకోండి. పురుగు ఉంటే కనుక మోనోక్రోటోఫాస్ సరిపోతుంది. లేదా చిన్న మొక్క అయితే, పెద్ద మొక్క అయితే మీ ఇష్టం. కొరాజిన్ ఉంది, ఇంకోటి ఉంది, చాలా ఉంది. ఓకే అండి, అందరికీ నమస్కారం. మళ్ళీ ఒకసారి ఇంకొక విషయం, మీరందరూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులకు కూడా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఓకే అండి, నమస్తే.